ఈ 'రా ఎన్టీఆర్' అనే సంస్థను ఒక రాజకీయ కోణంగా చూడాలా? లేకపోతే అభిమాన నటుడి కోణంలో చూడాలా? ఏం జెప్తారు? ఇక్కడ మనము 2 విషయాలను గమనించాలి. ఒకటొచ్చేసేమో హ్మ్. ఎన్టీఆర్ తన ఉజ్వల భవిష్యత్తు. నెక్స్ట్ వచ్చేసి రాజకీయ పార్టీలు వాళ్ళ పని. ఇవి హ్మ్. 2 వేరు వేరుగానే చూడాలి తప్ప, ఎన్టీఆర్‌ని తీసుకొచ్చేసి ఎవరు 'రా ఎన్టీఆర్' అని పెట్టినంత మాత్రాన ఆయనకు ఇవన్నీ అంటే వైసీపీతో సంబంధం ఉంది. లేకపోతే ఇంకో దాంతో సంబంధం ఉంది అని చెప్పడం అనేది పెద్ద నాకేం పెద్దగా ఇంట్రెస్ట్ ఏం లేదు. ఇక్కడ ఓకే. ఎన్టీఆర్ అనే ఇండివిజువల్ పర్సన్. ఆయన ఒక ఫిల్మ్ యాక్టరు. ఆయన ఇండిపెండెంట్‌గా తన పని తాను చేసుకుంటున్నాడు. ఆయన ఎక్కడ రాజకీయాల్లోకి వస్తానని డిక్లేర్ చేయలేదు. రాజకీయాల మాట మాట్లాడలేదు. ఏ పార్టీ పెడతానని చెప్పలేదు. ఏ పార్టీ విషయంలో ప్రో గాని అగెనిస్ట్ గాని చెప్పలేదు. సో, హ్మ్. ఇక్కడ రా ఎన్టీఆర్ పేరు మీద పెట్టిన సంస్థ ఏది కూడా ఎన్టీఆర్‌తోని మమేకమై పనిచేస్తుందనే విషయాన్ని కూడా వాళ్ళు నిర్ధారించలేదు. దాన్ని కనీసం వాళ్ళు పట్టించుకోవడం. ఇక్కడ జరుగుతున్న విషయాలేందంటే, ఎవరో ఒకరు ఏదో ఒకటి పెట్టుకుంటే వాళ్ళు జనరల్‌గా ఏందంటే ఎవరైనా ఎవరి పేరు మీదైనా మంచి పనులైతే చేయొచ్చు. అలా డౌట్ ఏం లేదు. హ్మ్. నిజంగా ప్రజలకు ఉద్దేశించి ప్రజలకు మంచి చేయాలనుకున్నప్పుడు ఎన్టీఆర్ పేరు పెట్టుకోవచ్చు, సీనియర్ ఎన్టీఆర్ పేరు పెట్టుకోవచ్చు, చంద్రబాబు నాయుడు గారి పేరు పెట్టుకోవచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టుకోవచ్చు, గాంధీ గారి పేరు పెట్టుకోవచ్చు, ఇందిరాగాంధీ గారి పేరు ఎవరి పేరైనా పెట్టుకొని చేయొచ్చు. కానీ ఆ పేరుకు ఇబ్బంది కలిగే విధంగా ప్రవర్తిస్తే మాత్రమే ఇక్కడ నేరం. అంటే హ్మ్. ఇబ్బందికరం అంటే ఒకటొచ్చేసి చందాలు వసూలు చేయటం కానీ, డబ్బులు కలెక్షన్‌లో బెదిరింపులు కానీ, ఇతర కార్యక్రమాల్లో మనీ ఇన్వాల్వ్‌మెంట్ కానీ, లేకపోతే ఇతర అంశాలను తీసుకొచ్చేసి స్క్రీన్‌ని పెట్టి రాజకీయాలు చేయటం గానీ, ఇలాంటివి జరిగినప్పుడు మాత్రమే దాన్ని క్రైమ్‌గా చూడాలి. తప్ప స్వచ్ఛందంగా, నిస్వార్థంగా పనిచేస్తే మాత్రం తప్పులేదు. దాన్ని ఎవరిని ఓకే. తప్పుపట్టడం రాజ్యాంగబద్ధంగా వాళ్ళకిచ్చిన స్వేచ్ఛ ఎవరి పేరుతోనైనా పెట్టుకోవచ్చు. ఎల్లమ్మ, పుల్లమ్మ పేరుతోని కూడా పెట్టుకోవచ్చు. అది పెద్ద ఇష్యూనే కాదు. ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే ఒకవైపు వచ్చేసి తెలుగుదేశం పార్టీకి నష్టమని వైసీపీ మాట్లాడడం, వైసీపీ పెట్టి ఇచ్చిన దాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడటం, ఇదంతా ఒక వింత. అంటే ఇది తెలుగుదేశం పార్టీకి ఈ ఆయన పెట్టినప్పుడు ఇబ్బందో కాదో అప్పుడు తెలుస్తది. సో, హ్మ్. వైసీపీకి పెట్టించాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్ షేర్ అనేది మనకు తెలిసిన విషయం. మాస్ ఓట్ షేరింగ్ ఉన్న వ్యక్తి. ఆయనకు ఎన్టీఆర్ అనే వ్యక్తి వచ్చి పార్టీ పెట్టేసి అక్కడేదో జిమ్మికి చేస్తే ఆయనకు ఏదో చరిష్మా వచ్చేది కాదు. పోయేది అంతకంటే లేదు. లేదు చంద్రబాబు గారికి ఇదేమన్నా ఒక రా ఎన్టీఆర్ పెట్టినంత మాత్రాన చంద్రబాబు గారికి ఏమైనా నష్టం జరుగుతుందంటే అది కూడా కాదు. అంటే ఇక్కడ ఒక కన్‌ఫ్యూజన్‌ని క్రియేట్ చేయడం లోపల ఎందుకున్నది దాన్ని కీలకంగా దాన్ని ప్రశ్నించుకోవాలి. దానిపైన ఎంక్వైరీ చేయాలి. వాళ్ళ పూర్వోపరాలు ఎవరు? ఎందుకు ఇది పెట్టారు? ఎందుకు దీన్ని చేస్తున్నారు? వాళ్ళ దగ్గర నిధులు ఎక్కడి నుంచి సేకరిస్తున్నారు? ఏ విధమైనటువంటి ప్రణాళిక వాళ్ళ దగ్గర ఉంది? నిజంగా ప్రజలకు మంచి చేయాలనుకుంటున్నారా? అనే దాన్ని చేయాలి. అది ఎవరు చేయాలి? ప్రభుత్వం చేయాలి. ప్రభుత్వం ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది? ఆ! సో, కూటమి చేతిలో ఉంది. వాళ్ళు చేయాలి. ఇది చేస్తే తప్పులేదు. ఎందుకంటే ఒక అంశాన్ని తీసుకొచ్చినప్పుడు ఈవెన్ ఎన్టీఆర్ రెస్పెక్ట్ దృష్టిలో అయినా ఎంక్వైరీ జరగాలి. హ్మ్. ఎందుకంటే ఆయన తన పని తను చేసుకుంటున్నాడు. కానీ ఇది జగన్మోహన్ రెడ్డే చేపిస్తున్నాడా అని కోణం నుంచి చేస్తే ఇక అంతకంటే ఇక మనం చెప్పాల్సిన పనేమి లేదు. ఇది దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నదా? అంటే రాష్ట్రం లోపల ఏది జరిగినా, ఎవరు మాట్లాడినా, ఎవరొచ్చి పార్టీలు పెట్టినా, ఏ కార్యక్రమాలు చేసినా, దానికి జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారనుకుంటే అది పెద్ద అమాయకత్వం. సో, ఇది కాకుండా అసలు ఈ వ్యక్తులు ఎవరు? ఏమిటిది అనే విషయాన్ని ఆ కోణం నుంచి ఎంక్వైరీ చేసి ఒక పాజిటివ్ ఎంక్వైరీ. వాళ్ళకు ఇబ్బంది కలగకుండా నిజంగా వాళ్ళు మంచి పనులు చేసే వాళ్ళేనేమో. వాళ్ళు ఒక 100 మంది కలిసి 200 మందికి నిజంగా అట్లా ఏమన్నా మంచి పనులు చేయాలనుకుంటున్నారేమో. వెళ్ళండి కూడా చేయనివ్వండి. ఆ చేసే మంచి వెనకాల ఇంకా ఏదైనా చెడు దాగుందా అనే దాన్ని మాత్రం కనుక్కోవడం ప్రభుత్వానికి ఉన్న తక్షణ కర్తవ్యం. అది వాళ్ళ ఆహ్, ఆహ్, స్వేచ్ఛకు భంగం కలగకుండా డెఫినెట్‌గా ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వానికి ఉంది అని నేను అనుకుంటున్నాను.